హాయ్ అండి. ఈరోజు అయితే సంగటి పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము. కొంచెం వేసుకున్నాం బియ్యం. 3 సార్లు కడిగేసి బియ్యం శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళు పోసుకున్నాం. సంగటికి రేషన్ బియ్యం అయితే శుభ్రంగా ఉంటాయి. చూపిస్తా ఎలాగుందో మీరు చెప్పండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు కోసేసాం. ఇప్పుడు బెండకాయ రేటు పచ్చడి చేస్తాను. బాండీ పెట్టేసుకున్నాం. ఇటు వేసిన గింజలు కూడా వేసుకున్నాం. కనపడుతున్నాయా మీకు? ఏగిపోయినాయి. ఈ పక్కన కూడా అన్నం కూడా ఉడుకుతా వచ్చింది. మెత్తగా ఇలాగంటే అయిపోవాలి. అప్పుడు పిండి వేసుకోవాలి, రాగి పిండి. పచ్చిమిర్చి కూడా వేసేసా, మగ్గుతున్నాయి. ఏగాక తీసేస్తా. అన్నం కూడా చూడండి పచ్చిమిరపకాయలు చూడండి ఎలా మగ్గిపోయినాయో, చక్క బాగా మగ్గినాయి. ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసుకున్నాం. బెండకాయలు కూడా వేసేసుకున్నాం. బెండకాయలు కూడా బాగా మగ్గబెట్టుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం. జీలకర్ర కూడా వేసేస్తాను. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఈ పక్కనైతే ఒక 70% అన్నం ఉడికిపోయింది. ఒక 30% ఇంకా నేను కొంచెం మినగుప్పుడు అంత రాగిపిండి వేస్తాను. రాగిపిండి వేసాక 30% ఉడకబెట్టుకున్నాము. అది కూడా చూపిస్తా. రాగిపిండి కూడా వేసేసాం. ఇది మూత పెట్టుకుని ఒక పావు గంట మగ్గబెట్టుకున్నాం. బెండకాయ ముక్కలు అవన్నీ తీసేసా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఈ పక్కనే చూడండి ఎలాగా అన్నంలో వచ్చిందో. ఇప్పుడు తెడ్డి పెట్టి తిప్పుకుంటే బాగా కలిసిపోద్ది. చూపిస్తాను అది కూడా. ఈ పక్కన టమాటాలు వేసేసా. ఇది మధ్య లోపల ఇది కూడా రెడీ అయిపోద్ది. ఇంకా అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసా. ఇది ఇప్పుడు బాగా తిప్పుతాడు, మీకు చూపిస్తాను. మనం పప్పు అయితే ఎలా తిప్పుకుంటామో ఉడికాక, అలాగా పప్పు గుత్తుతో అలాగే తెడ్డితో ఇలా తిప్పుకోవాలి. ఇంకా చూడండి బాగా సంగటి తిప్పుతున్నాడు. బాగా కలిసింది. మరి నల్లగొండ తినబుద్ది కాదు. పచ్చడి కూడా చేసేసాను చూడండి. ఈ పక్కడి సంగటి, ఈ పచ్చడి, ఈ పక్కనేం పచ్చడి చేసేసాను.